ఈరోజు మడి నాటడానికి అయితే ఫస్ట్ అయితే మార్నింగ్ 7 o'clockకే వచ్చేసారనమాట. అంటే నారు పీకడానికి. సో ఈ మంచులో చూడండి, ఎక్కడ చూడండి మంచు అయితే ఫుల్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాను అనమాట చూడ్డానికి. సో ఇలా ఉందన్నమాట, ఫుల్ మంచు పడుతూ ఉంది. అంటే ఇప్పుడు 8:30 అలా అయింది కాబట్టి లైట్గా మంచు తగ్గింది, లేకపోతే నార్మల్గా అయితే ఫుల్గా మంచు ఉండింది. చూద్దాం ఎంతవరకు కోసారు. అంటే వాళ్ళు 7 ఓ క్లాక్‌కే వచ్చేసారు. అంటే మేము ఇంట్లో పని అంతా అయ్యి వెళ్ళేసరికి 8:30 అలా అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా, కిందంతా తేమగా వర్షం పడినట్టు ఉందన్నమాట. సో అలా మంచు పడింది. అండ్ అక్కడక్కడ కొంగలైతే అప్పుడే వచ్చేసాయి. మడి నాటుతున్నారు అంటే చాలు ఆ వడ్లకి పీకి తినేద్దామనేసి కొంగలైతే ఎంటర్ అయిపోతాయి. సో ఇక్కడ మడి నాటుతున్నారని అప్పటికే అవి వాసన పసిగట్టి వచ్చేసాయన్నమాట. సో మాతో పాటు మా పిల్లలు కూడా వచ్చేసారు. అసలు ఇంట్లో ఉండమంటే వాళ్ళు ఉండట్లేదు. సో ఇంక అందుకనేసి ఇలా పిలుచుకొని వచ్చామన్నమాట. సో వాళ్ళు 7కి అలా వచ్చారు. ఒక 9 అంతా మడి పీకేసి కట్టలు కట్టేసి అలా వెళ్ళిపోయారనమాట. సో ఆఫ్టర్ 10:30 తర్వాత మడి నాటే వాళ్ళు వచ్చారనమాట. అంటే 10:30 నుంచి ఇంకా ఈవినింగ్ 4:30 లోపల మడినంతా నాటేసి వెళ్ళిపోయారనమాట. సో మడి ఇలా నారు పీకేదానికి మాత్రం ఒక 7-8 మెంబర్స్ అయితే వచ్చారు. సో ఇంక వాళ్ళంతా నారు పీకి అలా పక్కన పెడుతుంటే మనం కౌంట్ చేసి, అంటే వాళ్ళు ఎన్నెన్ని కట్టలు కోసారు అనేసి కౌంట్ చేసి మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నమాట. అంటే ఒక కట్టకొచ్చి రూ. 2.5 అలా కొంతమంది 500, కొంతమంది 300, 400 అలా పీకుంటారు. సో అలా కౌంట్ చేసి మనం రాసుకొని వాళ్ళకి అలా డబ్బులు ఇవ్వాలన్నమాట. అండ్ దాంతోపాటు మనం ఫుడ్ పెట్టాలి, మనదే అనమాట. సో కానీ నాటే వాళ్ళకి ఒకలాగుంటుంది. అంటే నాటే వాళ్ళకైతే మన ఫుడ్ కాదు, వాళ్ళే తెచ్చుకుంటారంట. వాళ్ళకి మాత్రం 500 అలా ఇవ్వమని చెప్పారంట. సో ఇలా ఉంటుంది. అంటే కొన్ని ఊర్లలో కొన్ని ఒక్కొక్కలాగుంటది. సో ఈసారి మాత్రం ఇలా ఉన్నింది. లాస్ట్ టైం మాత్రం నాటే వాళ్ళకి కూడా మేమే ఫుడ్ పెట్టాం కాబట్టి కొంచెం తగ్గించుకుంటారు. అంటే రూ. 100 అలా తగ్గించుకుంటారు. సో ఇప్పుడైతే మేమింకా ఆ నారునంతా కౌంట్ చేసి ఇంకా మా ఆయన పక్కన పెడుతున్నాడు. అంటే నాటే వాళ్ళకి మళ్ళీ ఆ చేను దగ్గర వేయాలి అనేసి. సో అప్పుడప్పుడు మేము ఇంట్లో అంటూనే ఉంటాము, ఈ మడి కోసం మనం బయట నుంచి వడ్లు తెచ్చుకోవడం, దానికి ఎరువులు అండ్ ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చడము, మళ్ళీ కూలి వాళ్ళకి ఖర్చులు అవి ఇవి పోనీ దానికి మళ్ళీ యూరియా ఏదో మందులు అవి ఇవి వేస్తూ ఉంటాం కదా. సో అదంతా పోని ఖర్చులు మనకి ఇంకా లాసే అవుతుంది. దానికంటే కొనుక్కోవచ్చు కదా అని అంటూనే ఉంటాము. సో అలా అందరూ అనుకుంటూ పోతే ఇంకెవరు నాటుతారు అని ఇంట్లో వాళ్ళు కూడా అరుస్తూ ఉంటారనమాట. అందరూ కొనుక్కోవాలి అనుకుంటారే కానీ ఇలా నాటేవాళ్ళు ఎవరు అనుకోరు కదా. అంటే కష్టపడాలని ఎవరు అనుకోరు కదా అని అంటూ ఉంటారు. సో అది కూడా కరెక్టే కదా, ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అందరూ కొనాలి అంటామే కానీ బయట అంటే కష్టపడి మనం చేయాలి అని ఎవరు అనేవాళ్ళు లేరు. నేను కూడా అంతే. అలాంటిదాన్నే. నేనేం పెద్ద ఇది అని చెప్పట్లేదు. సో అలా ఉంటుందన్నమాట. సో ఒకప్పుడు వ్యవసాయం అంటే చాలా బాగా చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గింది. సో ఓకే. ఇప్పుడైతే మళ్ళీ ఈ మడి ఉంటది కదా, అంటే మడి నాటే చోట మట్టి అనేది కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటది. సో అందుకనేసి మా మామయ్య ఇది ఒక కర్ర తీసుకొని అంత మడిని క్లీన్‌గా హెచ్చు తగ్గులు లేకుండా క్లీన్‌గా పెడుతున్నాడనమాట. ఇంకా కొంచెం సేపు తర్వాత వాళ్ళొచ్చి మడి అనేది నాటుతారు అనేసి. సో ఇంకా మా ఆయనే ఇంకా కౌంట్ చేస్తూ ఉంటే మా పిల్లలు కూడా లోపలికి వెళ్ళాలి అనేసి అరుస్తూ ఉన్నారు. మేము వెళ్తాము అనేసి. సో ఇంకా కొంచెం మేము కూడా పంపించలేదు. అంటే కొంచెం భయం వేసిందిలే. ఎప్పుడూ అలా వెళ్ళలేదు కదా, కింద పడిపోతారేమో అనేసి మేము పంపించలేదు. పంపించింటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింటారు. సో అందులో ఫుల్ మంచు, అందరికి కోల్డ్ ఉంది. అందులోకి వెళ్తే ఇంకా ఎక్కువ జలుబు చేస్తుందని నేనైతే పంపించలేదు.
చూడండి మంచు పడి ఆకుల పైన ఎంత అందంగా కనిపిస్తున్నాయంటే, ఆ మంచుకి, ఆ ఎండకి ఆకులు సో, చాలా అందంగా కనిపించింది నాకైతే మా చేను ఆ రోజు. అండ్ ఇప్పుడైతే మేమైతే ఇంటికొచ్చేసాము. సో, బెండకాయ కూర, వంకాయ, రసము అన్నీ చేసి పెట్టామనమాట. అంటే మడి సారీ, వరిని పీకడానికొచ్చారని చెప్పాను కదా! సో, వాళ్ళ కోసం మనం వంట చేయాలనమాట. అంటే వాళ్ళకి పెట్టాలి. సో, అందుకనేసి ఇవన్నీ చేశాము. సో, మడి నాటే వాళ్ళకి మాత్రం మంది కాదు. వాళ్ళే తెచ్చుకుంటారు. సో, మనం మనీ పే చేసేస్తామనమాట. సో, ఆఫ్టర్ 3:30కి అలా వచ్చి చూసామనమాట తర్వాత. ఇలా అంతా మడి అంతా నాటేశారు. ఇంకొద్దిగా ఉందనమాట. సో, మేము ఈరోజు అంటే ఇది కొంచెం లేట్‌గా వచ్చారు ఆ రోజు. 10:30కి వస్తామని చెప్పి 11:00 అలా వచ్చారనమాట. సో, ఇంక లేట్‌గా వచ్చారు కదా! ఇంకా లేట్ అవుతుందేమో ఇంకా అనుకున్నాము. సో, వాళ్ళు మాత్రం 4:30కి అంత కంపల్సరీగా అందరూ నాటుకొనైతే వెళ్ళిపోయారు. సో, చాలా బాగా అనిపించింది. సో, చాలా స్పీడ్‌గా అయిపోయింది కూడా పని. సో, ఇది మాత్రం ఇన్‌కంప్లీట్ ఉంది. అంటే ఇటు సైడ్ అంతా నాటేసారు. అది కొంచెం మాత్రం ఉంది. ఈ కింద కూడా అంతా నాటేశారు. ఇంకా మా పిల్లలు అంతా వచ్చామనమాట అందరం. అండ్ పిల్లలైతే గట్ల మీద ఆడుకుంటున్నారు. అండ్ ఈ డబ్బాతో ఆడుకుంటూ ఉన్నారనమాట. చాలు అంతే అంతే. మామ నేను కొట్టా నేను కొట్టా అండ్ ఆ డబ్బాని ఎందుకు కట్టారంటే, ఇట్లా కొంగలొస్తూ ఉంటాయని చెప్పాను కదా! మడిని తినేయడానికి. అంటే పీకేసి ఆ వడ్లను తినేయడానికి. సో, అవి మనం గట్టి గట్టిగా అరచకుండా ఈ డబ్బాతో గట్టి గట్టిగా సౌండ్ చేస్తే, ఆ సౌండ్‌కి ఆ కొంగలు వెళ్ళిపోతాయనేసి అలా కట్టి పెట్టారనమాట. ఆ సౌండ్ చేయడానికి. సో, ఇంక మా వాళ్ళైతే ఇటు సైడ్ గట్టు నుంచి అటు సైడ్ గట్టులకి, అటు సైడ్ గట్టు పైనుంచి ఇటు సైడ్ గట్టు మీదకి దూకుతూ ఉన్నారు. ఇంక వాళ్ళకి అటు సైడ్ తెలియకుండా దూకేసరికి చీమలు కరిచేసాయి. ఇంకా ఏడుస్తూ ఉంటే మళ్ళీ పిలుచుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళు. అండ్ వీళ్ళిద్దరైతే ఉన్నంతసేపు బాగుంటారు అన్యోన్యంగా. తర్వాత ఇద్దరు గొడవలకేసుకున్నారు. ఇంకా ఇద్దరు జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు. అలా ఆడుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇది నైట్ మా ఇంటి దగ్గర తీశాను. పత్తి చెట్టు ఉంటది కదా! సో, అదనమాట. సో, నైట్ ఆ లైటింగ్‌కి ఈ పత్తి అంతా మెరుస్తూ ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో, పత్తి వైట్‌గా ఉంటది కదా! సో, ఈ చీకట్లో ఆ పత్తి అయితే తెల్లగా భలే మెరుస్తూ ఉంది. సో, అందుకనేసి ఇలా వీడియో తీశాను. సో, అండ్ చాలా చలిగా అనిపించి ఇంకా బయట ఇట్లా చలిమంటలాగా వేశారు. ఇంక పిల్లలు అందరూ ఇంకా చలిమంట దగ్గర కొంచెం సేపు ఇలా చలి కాంచుకున్నామనమాట. సో, ఫుల్లు మంచు మార్నింగ్ అయితే ఫుల్లు మంచుంటది. అండ్ నైట్ అయితే ఒక ట 8 తర్వాత అట్లా స్టార్ట్ అవుతదనమాట చలి. సో, అలా ఉంటది. సో, ఇలా అందుకనేసి ఇలా చలి అంటుంటే ఇలా కొంచెం సేపు ఇలా చలిమంట వేసుకున్నాము. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.